అంత పెద్ద కంపెనీకి అడ్వైజర్ అయ్యావంటే మనిషిని గెలిపించేది చదువు కాదు, జ్ఞానం అని నిరూపించావు. భవిష్యత్తులో చరిత్ర సృష్టిస్తావు. థ్యాంక్ యూ సారు, ఆశీర్వదించండి. గాడ్ బ్లెస్ యూ. పోయేస్తా సారు. అది ఆడ జరిగిన కథ. చూడు ప్రియా, నీకు ఈ విషయం నేను ఆఫీసులోకి వచ్చే ముందు నువ్వు అడ్డమొచ్చి అడ్డమైన వాగుడు వాగినప్పుడే చెప్పొచ్చు. కానీ నీ సునకానందం ఎందుకు డిస్టర్బ్ చేశాడు అని చెప్పలేదు. ఇప్పుడు అంతా అర్థమైనాక లోపల గుక్కు పెట్టి ఏడుస్తున్నావు చూడు. గిది కావేరి లెక్క సరి చేసుకునుడు అంటే. హే కావేరి, నన్నింకా రెచ్చగొట్టుకు. రెచ్చగొట్టింది నువ్వు, ఇచ్చి పడేసింది నేను. ఇది ఇక్కడితోని ఆగదు. పోయిన సంక్రాంతికి పంట చేతికొచ్చే టైంలోనే మా బాపుని మాకు దూరం చేసినావు. మా ఇంట్లో సంతోషమే లేకుండా చేసినావు. కానీ ఈ సంక్రాంతి అట్లా ఉండదు. పంట చేతికొచ్చిన రైతుకుండే ఆనందం ఆ సంవత్సరం పొడుగునా రైతుకి ధైర్యాన్ని, బ్రతికే నమ్మకాన్ని నేల తల్లి ఇస్తుంది. ఇప్పుడు అదే నమ్మకం, అదే ధైర్యం నేను జీవితాంతం భువనమ్మ కుటుంబానికి ఇవ్వబోతున్నా. ఏంది అర్థమైతలేదా? నువ్వు మా జీవితాల మీద విషం చిమ్మినట్టు అర్జున్ బాబు జీవితం మీద ఇక నీ విషయం పనిచేయదే. ఈ సంక్రాంతికి నీ సంగతే సమాప్తం అయిపోతుంది. ఆ ఇంటి గడప దాటిన నువ్వు మళ్ళా కోడలిగా లోపల అడుగు పెడతా అనుకుంటున్నావేమో. ఇంటి గోడని కూడా తాకలేవు. అర్జున్ బాబు మనసులా కాదు కదా. ఈ ఆఫీసులో కూడా నీకు జాగా లేకుండా చేస్తా. రోజులు లెక్క పెట్టుకో. ఆపరేషన్ తర్వాత హాస్పిటల్ వాళ్ళు పేషెంట్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ వాళ్ళు చూసుకోలేదు. దానికి శివ ఏం చేస్తాడంటే, ఏంటే కూరగాయలు కొనుక్కొచ్చావా, పండించుకొచ్చావా? ఎప్పుడనగా వెళ్ళావు? అన్నీ తెచ్చావా, ఏమన్నా మర్చిపోయావా? అమ్మా, నాన్నకి సర్జరీ అయిన తర్వాత నీతో మాట్లాడారా? మాట్లాడారమ్మా. 4 రోజుల్లో పూర్తిగా కోలుకున్న తర్వాత వెళ్ళి నీ పెళ్లి సంబంధం గురించి మాట్లాడాలి అని చెప్పారమ్మా. కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది. అంటే సర్జరీ అయ్యాక నాన్న బానే ఉన్నారు కదమ్మా? సర్జరీ విషయం ఇప్పుడు తీసుకొస్తుంది. మాట్లాడవేంటమ్మా? సర్జరీ అయ్యాక నాన్న బానే ఉన్నారు కదా? నాన్న సర్జరీ అయ్యాక ముందు బానే ఉన్నారు, కానీ తర్వాత ఆ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు టైంకి మందులు ఇవ్వకుండా నాన్నని నిర్లక్ష్యం చేశారు కాబట్టి అలా జరిగింది. ఏంటే ఏదో లాయర్ లాగా అమ్మనలా గుచ్చుగుచ్చు అడుగుతున్నావు? ఏంటి సంగతి? అక్క, నువ్వు కొంచెం ఆగు. అమ్మా, నువ్వు చెప్పు. నాన్నకి ఆపరేషన్ జరిగినప్పుడు
నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి పెళ్లికెళ్ళాను. అసలు వాస్తవానికి నాన్న విషయంలో ఏం జరిగిందో నాకు తెలీదు. అమ్మా చెప్పమ్మా, నాన్నకి భద్రాచలం హాస్పిటల్లో ఎందుకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది? ఆ టైంలో నాన్న పరిస్థితి అంత సీరియస్ కండిషన్లో ఉందా? నాన్న పరిస్థితి అంటే ఆపరేషన్ చేయకపోతే చాలా కష్టమని చెప్పారమ్మా డాక్టర్లు. వెంటనే సిటీకి తీసుకొచ్చి ఆపరేషన్ చెయ్యాలని చెప్పారు. కానీ నాన్నేనమ్మా సిటీలో అంత ఖర్చు పడలేమని చెప్పి డాక్టర్ని బతిమలాడితే డాక్టర్ తప్పనిసరి పరిస్థితిలో ఆపరేషన్ చేయడానికి ఒప్పుకున్నారు. వాస్తవానికి నీ పెళ్లి కోసం దాచిన డబ్బులున్నా మీ నాన్న వాటిని తీసే ధైర్యం చేయలేదు. కాని చివరికి ఆ డబ్బులే మీ నాన్న అంత్యక్రియలకి వాడాల్సొచ్చింది. అమ్మా, డాక్టర్ చెప్పిన వినకుండా డబ్బులు మిగిలించుకుందామని ఇలా చేశారా? అంటే ఇక్కడ ఆ డాక్టర్ చేసిన తప్పేముందమ్మా? ఆయన చేయాల్సిన ట్రీట్మెంట్ ఆయన సరిగానే చేశారు కదమ్మా. ఆ తర్వాత చూసుకోవాల్సిందంతా ఆ హాస్పిటల్ వాళ్ళే కదా. మరి వాళ్ళని వదిలేసి తన శక్తి మీర సాయం చేసిన ఆ డాక్టర్ మీద మనం కేసు పెట్టడం ఏంటమ్మా? ఇదేం న్యాయమమ్మా? హే స్నేహ, లేనిపోని అనవసర విషయాలు ఎందుకే మాట్లాడుతున్నావు? అక్క, మనం పెట్టిన ఈ కేసు వల్ల అక్కడ అన్యాయంగా ఒక డాక్టర్ జీవితం నాశనమైపోతుంది. మన చేతులారా మనం చేసుకున్న తప్పిదానికి పాపం ఓ కుటుంబమే నరకం అనుభవించడం ఏంటి? అక్క, నాన్న చావుని అడ్డం పెట్టుకుని అన్యాయంగా ఆ డాక్టర్ని చిత్రహింసలకి గురి చేయడం, అతని నుంచి డబ్బులు లాక్కోవడం చాలా పాపం అక్క. ఏంటే పాపం? ఇట్లాంటి మాటలు ప్రవచనాల్లో వినటానికి బాగుంటాయేమో కానీ బ్రతకడానికి బాగోవు. నాన్నేమి కట్టలు కట్టలు సంపాదించి ఆస్తులు పోగేసేమీ పోలేదు. దాచిన 10వ పరకో కూడా నాన్న చావు ఖర్చులకే పోయింది. రేపు నీ బ్రతికేం కావాలి? అమ్మలే బ్రతకాలి. అందుకని నాన్నకి మేలు చేసిన డాక్టర్ మీదే హత్య చేశాడని కేసు పెట్టి డబ్బులు అడగలా? అవకాశం ఉంది కాబట్టే అడుగుతున్నాం. అందులో తప్పే ఉంది. ఇంత పాపం చేస్తూ కూడా తప్పేముందని ఎలా మాట్లాడుతున్నావక్క? పాపం పుణ్యమని కూర్చుంటే ఎవ్వడు ఈ రోజు 1 రూపాయి కూడా దానం చేయడు. నాన్న పోతూ ఒక దారి చూపించాడే, ఆ దారిని ధనంగా మార్చాలని నేను ఆలోచిస్తున్నాను. అందుకే మీ చేత కేసు వేయించాను. రేపో మాపో అతనే డబ్బు తీసుకుని మన ఇంటి ముందుకొస్తాడు. అంతేకాని న్యాయము పాపము అంటూ ఎవడెవడి గురించో జాలిపడ్డావంటే రేపు మన బ్రతుకుల గురించి జాలిపడ్డానికి ఎవ్వరూ ఉండరు. అయినా ఆ డాక్టర్ని నేనేమి కోట్ల రూపాయలు అడగలేదే. అడిగింది బోడి 25 లక్షలు. అందులో 10 లక్షలు నాన్న మా ఆయనకి ఇవ్వాల్సిన పాత కట్నం బాకీయే వడ్డీతో అంతయి కూర్చుంది. మిగిలిన 15 లక్షలతో నీ పెళ్లి చేయాలే. చూడు స్నేహ, నీకు తెలిసిందేగా మా ఆయన బిజినెస్ కి పెట్టుబడి లేక మేమెంత ఇబ్బంది పడుతున్నామో. ఇప్పుడు ఈ డబ్బులతోనే ఏదన్నా చేయగలవని బోలెడంత ఆశతో బ్రతుకుతున్నాం. దయచేసి మా ఆశల్ని నీ మాటలతో నీరు కార్చికే. ప్రస్తుతం ఆ 25 లక్షలే మన బ్రతుకులకి ఆధారమే. ఆ విషయం మర్చిపోకే.